ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథం 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారము దిట్టపరచుటకును బద్దలైనటువంటి సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంతగా విచారించినను ఒకడైనను కనబడలేదు. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యపు సత్యంలో మమ్మల్ని నడిపించి ప్రతి వారు గొప్ప నిర్ణయాలు తీసుకున్నట్టుకు ఈ వాక్యం వెల్లడవుతూ ఉండగా వారి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు స్వతంత్రించుకున్నట్టుకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించినామే, పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేశాన్ని పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంతగా విచారించినా ఒకడు కనపడలేదు అంటున్నాడు దేవుడు. ఈ రోజున అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, అనేక పరిస్థితులు విచ్ఛిన్నమైపోతున్నాయి. అవి అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థించే వాళ్ళు వారి మధ్యలో నిలబడాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిలబడతానని నువ్వు అన్నట్లయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. మనం సువార్తను ప్రకటించడానికి ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండాలి. అనేకులు యేసుక్రీస్తుని ఎరగకుండా నశించిపోతున్నారు, కానీ రక్షించబడిన వారు అనేక సాకులు చెప్తూ సువార్తను ప్రకటించడంలో ఆలస్యం చేస్తూ ఉన్నారు. జాక్సన్ యొక్క సైన్యము నదికి అవతల పక్కకు అర్జెంటుగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. తన ఇంజనీర్ని పిలిచాడు. నదికి ఒక బ్రిడ్జిని వెంటనే నిర్మించండి, సైన్యాన్ని ఆవల ప్రక్కకు వెంటనే వెళ్ళాలి అని చెప్పాడు. తర్వాత తన సైనికాధికారిని పిలిచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నదిని దాటండి అని చెప్పాడు. సైనికాధికారి తన సైనికులందరితో కలిసి రాళ్లను దొంగలను ఉపయోగించి ఒక బ్రిడ్జిని నిర్మించాడు. తెల్లవారక ముందే సైనికాధికారి వచ్చి సైన్యాధిపతి అయినటువంటి జాక్సన్తో సైన్యము పిరంగులు నదిని దాటేశాయి అని చెప్పాడు. జాక్సన్, ఇంజనీర్లు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. ఆ సైనికాధికారి, వారు బ్రిడ్జి నిర్మించుటకు తమ టెంట్లలో కూర్చొని ప్లాన్ గీస్తున్నారని చెప్పాడు. గమనించాలి ప్రియులారా, మనం కూడా ఈ యొక్క ఇంజనీర్ వల్లే సువార్తను ప్రకటించడానికి రకరకాల పథకాలు రచిస్తూనే అనేక ట్రైనింగ్లు పొందుతూ అన్ని విధాల దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం, కానీ సువార్తను ప్రకటించడానికి ఎంతో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మన ప్రథమ లక్ష్యము సువార్తను ప్రకటించడం అయి ఉండాలి. అనేక మంది రోజున సమస్యల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ యొక్క పరిస్థితికి వారికి మధ్యలో నిలబడాలి. మోసే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు వాళ్ళ మీద ఉగ్రత చూపించాలనుకున్నప్పుడు మోషే వారికి మధ్యగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఇజ్రాయేల్ ప్రజలు ఇలాగా అరణ్య మధ్యలో ఏమన్నైతే నీ నామానికి ఎంత అవమానం వస్తుంది అని చెప్పి వారి పక్షాన దేవునికి మొరపెట్టి వారిని భయంకరమైన సమస్య నుంచి తప్పించడానికి కారకుడు అయ్యాడు మోసే. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, యేసే నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి, అనేక జీవితాలు గందరగోళంలో ఉన్నాయి. పాడైపోయిన కుటుంబానికి, కట్టబడిన కుటుంబానికి మధ్యలో నువ్వు ఉండగలుగుతున్నావా? నాశనమైపోయినటువంటి జీవితాలు బాగుపడటానికి, వారి నాశనానికి, వారి బాగుకి మధ్యలో నువ్వు ఒక నిచ్చెనగా, ఒక వంతెనగా నువ్వు ఉండగలుగుతున్నావా? అదే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటండి, వెతుకుచున్నాడంట, విచారిస్తూ ఉన్నాడంట. ఒక్కడు కూడా లేడంట. దేశము పాడైపోకుండా ప్రాకారాలు దిట్టపరచడానికి, బద్దలైపోయినటువంటి సందుల్లో నిలిచడానికి ఇది చాలా అద్భుతమైన విషయం. బద్దలైన సందులు, విడిపోయిన కుటుంబాలు, విచ్ఛిన్నమైనటువంటి జీవితాలు, నాశనమైపోతున్నటువంటి పరిస్థితులు బాగుపడాలంటే నీవు నిలబడాలా. హల్లెలూయా. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేయాలి అని అంటే నాకు ఏ సమస్య ఉంది? లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచి నేను ప్రార్థన చేస్తే నాకు ఏ ఉద్యోగం వస్తుంది, ఏ వివాహం జరుగుతుంది? అన్నీ
మన కోసం మనం చేసేటువంటివే కానీ ఇలాగా విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు, నష్టపోతున్న ప్రజల కొరకు, బంధకాల్లో ఉన్న ప్రజల కొరకు నేను ప్రార్థిస్తాను. నాకు ఏ సమస్య లేదు కానీ నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇతరుల కొరకు ప్రార్థిస్తాను అని నిర్ణయం ఎప్పుడన్నా మీరు తీసుకోగలిగారా? అదే అన్నమాట ఈ యొక్క వాక్య సత్యం. ప్రాకారము దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడని నేను ఎంతగా విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కనబడతావా ఈ రోజున? ఈ రోజు నుంచి నువ్వు కనబడతావా? ఎస్ ప్రభు, నేను కనబడతాను. ఈ రోజు నుంచి నేను కనబడతాను. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి నేను కనబడతాను. విచ్ఛిన్నమైన కుటుంబాలు కట్టబడాలని నేను ప్రార్థన చేస్తాను. విడిపోయిన భార్యాభర్తలు కలవాలని నేను ప్రార్థన చేస్తాను. ఓ దేవా, ఉద్యోగాలు కోల్పోయిన వారి జీవితాలు మరలా మంచిగా బాగుపడాలని నేను ప్రార్థన చేస్తాను. అనారోగ్యంతో మంచాల పాలు, ఐసీల పాలు, వెంటిలేషన్ మీద ఉన్నటువంటి వారు మళ్ళీ జీవితాలు మరలా ఆరోగ్యవంతులుగా అవ్వాలని నేను ప్రార్థన చేస్తాను. నేను లేచి నిలబడతాను దేవా, నేను నిలబడతాను దేవా అని నువ్వు అన్నట్లయితే ఈరోజు నేసే నిన్ను బట్టి ఎంత సంతోషిస్తాడో తెలుసా? అంతేగాని ప్రభా నా ఉద్యోగం కోసం నేను 3:30కి లేచి ప్రార్థన చేస్తాను, నా వివాహం కొరకు నేను 3:30కి లేచి ప్రార్థన చేస్తాను, నా పరిచయ అభివృద్ధి కొరకు నేను 3:30కి లేచి ప్రార్థన చేస్తాను అని నీ అందరూ తమ సొంత కార్యాలనే చూసుకొనిచున్నారు కానీ దేవుని కార్యాలు ఎవరు చూడలేదంట. ఇతరుల గురించి ఎవరో పట్టించుకోవట్లేదంట. నువ్వు నిజంగా విజ్ఞాపన చేసే వ్యక్తి అయినట్లయితే మన దేవుడు విజ్ఞాపనకర్త. హల్లెలూయా. నువ్వు ఆయన బిడ్డ అయినట్లయితే నిజంగా లేచి ఎప్పుడు నా పిల్లలు, నా ఉద్యోగం, నా భర్త, నా జీవితం, నా కుటుంబం, నా అప్పులు అని నువ్వు ఎంతవరకు ప్రార్థన చేసావేమో ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రభువా నేను నిలబడతాను యేసయ్యా, నేను దొరుకుతున్నాను, నువ్వు విచారించిన దానికి నేను దొరుకుతున్నాను యేసయ్యా, నేను నిలబడతాను యేసయ్యా. ఒకడైనా కనబడలేదంటున్నావు కదేవా, ఇదిగో నేనున్నాను యేసయ్యా, సిద్ధము నేను సిద్ధంగా ఉన్నాను, నీ దాసుడు ఆలకిస్తున్నాడు యేసయ్యా, దయచేసి నన్ను వాడుకో యేసయ్యా. ఆ యొక్క బండ సందులలో, బద్దలైన సందుల్లో, విచ్ఛిన్నమైన కుటుంబాలు, మరి బండ సందుల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ నన్ను నిలబెట్టేసయా, నన్ను వాడుకోయేసయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ అని నువ్వు అన్నట్లయితే ఈరోజే నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా ఇదిగో నేను నిలబడతాను, ఇక నుంచి ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి దేవా నీ కొరకు నేను నిలబడతాను. ఇదిగో మరి బండ సందుల్లో నిలబడతాను, విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు దేవా, నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ప్రార్థించే వ్యక్తిగా, విజ్ఞాపన చేసే వ్యక్తిగా నేను నిలబడతాను అని నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే యేసే నిన్ను బట్టి ఎంత సంతోషిస్తాడో తెలుసా? ఎంత సంతోషిస్తాడో తెలుసా? నీ అవసరతల కొరకు కాదు, నీ సమస్యల కొరకు కాదు, నీ ఇబ్బందుల కొరకు కాదు, మరి ఎవరి కొరకు? విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు కట్టబడాలని, విడిపోయిన జీవితాలు బాగుపడాలని, నాశనానికి జోగుచున్నవారు దేవుని రాజ్యానికి వారసులు కావాలని దేవా ఇదిగో పరలోకానికి నరకానికి మధ్యగా నేనుండి నరకానికి పాలుచున్న వారందరినీ, నరకానికి జోగుచున్న వారిని అగ్నిలోంచి లాగినట్లు నేను నిలబడతాను దేవా, నేను నిలబడతాను దేవా. ఇక్కడి నుంచి నేను లేచి ప్రార్థిస్తాను, ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తాను అని చెప్పి మీరు తీర్మానం చేసుకుంటే ఈ రోజున యేసే మనసును మీరు ఎంతో సంతోషపెట్టిన వారు అవుతారు. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి నిర్ణయం తీసుకొని కొనసాగడానికి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.